దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్‌లో ఎన్నో మెసేజెస్ ఉన్నాయి. ఎవ్రీ సండే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎన్నో వర్తమానాలు ఇస్తూ ఉంటారు. అయితే ఉపదేశ క్రమం ఏదనగా అని పౌలు రోమపత్రికలో ఒక ఉపదేశం గురించి మాట్లాడుతాడు. దాన్నే ది మెసేజ్ అనేసి అంటారు. ఓకే. ఇప్పుడు సాంగ్ ఆఫ్ సోలమన్ అంటాం. దాన్నే ది సాంగ్ అని కూడా పిలుస్తారు. ఎన్నో సాంగ్స్ ఉన్నప్పటికి కూడా సోలమోన్ రాసిన ఆ యొక్క పరమ కీర్తన మాత్రము దట్ ఈస్ అల్టిమేట్ అన్నట్టు. అందుకే దాన్ని సాంగ్ ఆఫ్ సోలమన్. పరిసయ్యులు అనేక మంది ఉన్నను, పరిసయ్యులలో పౌలు అనే పరిసయ్యుడు వేరే అన్నట్లుగా నేను పరిసయ్యులకే పరిసయ్యుడిని. అంటే పరిసయ్యుడు అనేవాడు ఎలా ఉంటాడో మనకు తెలియాలంటే పౌలుని చూస్తే ఈజ్ ద గ్రేటెస్ట్ ఫారసీ అని మనకు అర్థమవుతుంది. మిస్టరీస్ బైబిల్లో ఎన్నో మిస్టరీస్ ఉన్నప్పటికీ కూడా వన్ ఆఫ్ ది గ్రేట్ మిస్టరీగా చెప్పబడే ఒక మిస్టరీ ఈరోజు మనం చూస్తాం. బైబిల్లో 666 అనేది ఒక మిస్టరీగా చెప్పబడింది. బాబిలోన్ ఈజ్ ఎ మిస్టరీ అని రాయబడింది. లాలెస్నెస్ ఈజ్ ఎ మిస్టరీ. లాలెస్నెస్ అంటే భక్తిహీనత. తెస్సలో మనం చూస్తాము. ఇంకా మిస్టరీస్ మాట్లాడాలంటే గాడ్లీనెస్, క్రీస్తు తర్వాత సంఘము అనేది ఒక మిస్టరీ కింద చెప్పబడింది. భార్యాభర్తలు ఏక శరీరము అని చెప్తూ క్రీస్తు తన వధువు ఇద్దరు కూడా ఏక ఆత్మై ఉన్నారు. ఓకే, దే ఆర్ వన్ బాడీ కింద. ఆయన శిరస్సు అయితే సంఘము శరీరము. దట్ ఈస్ ఎ మిస్టరీ అని బైబిల్ చదివిస్తూ ఉంది. ఇంకా మిస్టరీస్, మీకు తెలిసిన మిస్టరీస్ ఏమన్నాయా? Great is the mystery of godliness. That is the mystery we are going to talk about. So that is the great, for me that is the greatest mystery. ఆ మిస్టరీ గొప్పతనం ఏంటంటే అది మిస్టరీ ఈజ్ నో మోర్ ఏ మిస్టరీ. ఎందుకంటే ఆ మిస్టరీ ఏంటో అక్కడ వివరించడం జరిగింది యాక్చువల్గా. నాకు చాలా ఫన్నీ, ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. దట్ మిస్టరీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ, బట్ స్టిల్ దట్ ఈస్ ఎ మిస్టరీ టు మెనీ పీపుల్. అది చక్కగా వివరించబడినప్పటికీ కూడా అది అర్థం కాని మిస్టరీగా ఉంది. ఆ ఒక్క మిస్టరీ సాతాను ఎవ్వరికి అర్థం కాకుండా అది ఆపేస్తుంది అనమాట. ఓకే, సో ఆ మిస్టరీని మాత్రం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఆ మిస్టరీ గురించి చూద్దాం, ఒకసారి చదువుదాం దాన్ని. తిమోతికి రాసిన పత్రిక నిరాక్షేపముగా, 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం అండి. నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. దిస్ ఇస్ ద గ్రేట్ మిస్టరీ. ఆ మిస్టరీ ఏంటంటే, ఆ మిస్టరీ ఈజ్ నాట్ ఏ డాక్ట్రిన్, బట్ ఇట్ ఈస్ ఎ పర్సన్. చూడండి, అందుకే రాయబడింది దట్ మిస్టరీ ఏంటంటే హీ, నాట్ ఇట్. మళ్ళీ చెప్తుంటాం. జనరల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అట్లా ఉంటాయి, థర్డ్ పర్సన్ ఉంటుంది. సో మిస్టరీ అనేది గ్రామటికల్గా ఏ పర్సన్ కింద వస్తుంది? థర్డ్ పర్సన్ కదా. థర్డ్ పర్సన్ని మనము ఎట్లా వాడతాం? దానికి ప్రొనౌన్ ఇట్ అని వాడతాం. కానీ ఇక్కడ చూడండి, అందుకే బైబుల్ గ్రామర్ని ఫాలో అవ్వదు. హోలీ స్పిరిట్ థర్డ్ పర్సనా, ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా? హోలీ స్పిరిట్ అనేది నాట్ ఫస్ట్ పర్సన్. ఓకే, ఇట్ వాడాలి యాక్చువల్గా. కానీ బైబుల్ ఇట్ వాడదు, హీ వాడుతుంది, ఆయన అని వాడుతుంది. అంటే గ్రామర్తో పని లేదనమాట బైబిల్కి. సో చూడండి, ఇక్కడ మిస్టరీ అంటే ఏంటంటే, మిస్టరీ అంటే అది కాదు, ఇది అనట్లేదు. మిస్టరీ ఏంటంటే ఆయన, క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ. మొత్తం క్రీస్తులోనే ఉంది. ఏంటయ్యా మిస్టరీ అంటే, ఆయన సశరీరుడిగా ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. దేవుడు మానవుడిగా జీవించాడు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు అన్నదే ఇంపార్టెంట్.
ఆ మిస్టరీలో భాగం ఏంటంటే, ఒక సెకండ్, ఆ మిస్టరీలో భాగం ఏంటయ్యా అంటే, ఆ మిస్టరీలో భాగం ఏంటంటే ఆయన సశరీరుడుగా రావటమే కాదు, నెక్స్ట్ వచ్చిన ఏంటి, ఆ, అదండి, దట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ మిస్టరీ. హీ వాజ్ విండికేటెడ్ ఇన్ ద స్పిరిట్. అంటే అర్థం ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ ఇది. తెలుగులో ఏమంటాడు దాన్ని? ఆత్మ ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. మనం ఇంకొక స్క్రిప్చర్ కూడా చూడాలి దీన్ని క్రాస్ రిఫరెన్స్ మనకి రోమా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. శరీరమును బట్టి దావీదు సంతానముగాను, ఆ, ఆ, నువ్వు చదివిన వినపడదు, నేను చదువుతాను. ఓకే. సో చూడండి, అక్కడ శరీరమును బట్టి ఆయన దావీదు సంతానమే, కానీ దేవుని కుమారుడిగా ఆయన రుజువుపరచబడ్డాడు. ఎలాగా? పునరుద్ధారుడైనందున. కీర్తన 16లో చూస్తాము, ఆయన తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వలేదు. యేసుప్రభువు వారు ఎందుకు కుళ్ళు పట్టలేదు? ఆయన శరీరం ఎందుకు ఆయన పునరుద్ధానుడయ్యాడు? ఎందుకంటే ఆయనలో పాపము లేదు. రుజువు అన్నమాట. చాలా మంది చాలా మాట అని ఉంటారు, ఆయన దేవుడా చూద్దాంలే. ఆయన మాట్లాడుతుంటే ఎన్ని చూడలేదు ఇలాంటి ఎంతమందిని. ఆయన్ని ఇర్మియా అన్నారు, అదన్నారు, జాన్ ద బ్యాప్టిస్ట్ అన్నారు, గుడ్ టీచర్ అని పిలిచారు కొంతమంది. ప్రభులు ఒక ప్రవక్త ఉంటాడులే, అదని ఇదని అన్నారు. కానీ ఆయన్ని దేవుడిగా ఎవరు నమ్మల, ప్రూవ్ చేయాల. వీళ్ళందరూ అనుకున్నారు దేవుడిలా కనపడలేదు మనకేమి అనేసి. ఎప్పుడు రుజువుపరచబడ్డాడంటే అధికారికంగా ప్రభావముతో ఆయన సమాధిని గెలిచి లేచినప్పుడు, అప్పుడు అందరూ నోరెళ్ళబెట్టాల్సి వచ్చింది. అది అందుకే చూడండి ఇక్కడ, హీ సీన్ బై ఏంజల్స్, ప్రొక్లైమ్డ్. తిమోతి పత్రిక వస్తున్నాం మళ్ళీ నేను. అదేదో ఏమంటాము, ఒక ఫెయిరీ టేల్ కాదు, ఎక్కడో జరిగిన ఒక ఏమంటాం పురాణ పురుషుడు కాదు, ఆయన ఒక కథ కాదు. ఇట్ వాజ్ ఎ ట్రూ స్టోరీ, హిస్టరీ అనమాట అది. సీన్ బై ఏంజల్స్ ఎప్పుడు? ఆత్మీయంగా ఆయన నీతిపరుడని రుజువుపరచబడిన తర్వాత, అంటే ఆయన పునరుద్ధాడే లేచిన తర్వాత, హీ వాజ్ సీన్ బై ఏంజల్స్, ప్రొక్లెయిమ్డ్ అమాంగ్ ద నేషన్స్. దేశాల్లో ఈ సువార్త వెళ్ళింది. బిలీవ్డ్ ఆన్ ఇన్ ద వరల్డ్, టేకెన్ అప్ ఇన్ గ్లోరీ. ఆయన తిరిగి మహిమలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు ఆయన. సో ఏంటి దాని అర్థం ఏంటి? మీరు లవోదికీయ సంఘంతో మాట్లాడే మాట కూడా చూడాలి ప్రకటన గ్రంథంలో, ఇన్ దిస్ కాంటెక్స్ట్. మూడో అధ్యాయము 21వ వచనం అండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారము జయించిన వారిని నాతో కూడా ఆ సింహాసనం మీద కూర్చుండబెడతాం. సో మనం టైం సేవ్ అవటం కోసము పవన్ జాషువా నువ్వు చదువుతావా? నేను అడిగినప్పుడు రెడీగా పెట్టుకో, సో దట్ రిపిటేషన్ లేకుండా నువ్వు చదవచ్చు. నెక్స్ట్ వచ్చిన నుంచి నువ్వు చదువు. చూడండి, యేసుప్రభు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చోటానికి ఆయన కూడా ఏంటంట? జయించాలి. ఆయన జయించకుండా అప్పనంగా తండ్రి తన సింహాసనాన్ని ఇవ్వల. ఏ మహిమను? యోహాను సువార్త 17వ అధ్యాయము ఒకసారి 4వ వచనం కూడా చదువుదాం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి
భూమి మీద నిన్ను మహిమపరచితిని. చూసారా, యేసుప్రభు వారి భూమి మీద 33.5 సంవత్సరాలు దేవుని యొక్క చిత్తము, దేవుడు తనకిచ్చిన పని అంతా చేశాడు. చేసి తండ్రిని మహిమపరచాడు. ఏది ఫెయిల్ అవ్వాలి ఆయన. నెక్స్ట్ ఏమంటున్నాడు? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము పుట్టక మునుపు తండ్రి యొద్ద యేసుప్రభు వారికి ఎట్టి మహిమ ఉంది. ఆయన పొజిషన్ ఏంటి? ఫిలిప్పీ 2లో చూస్తాం మనం, 6, 7, 8 వచనాల్లో. ఆయన దేవుడై ఉండి దేవునితో సమానుడిగా ఉండి దేవుణ్ణి ఆ మహిమను విడిచిపెట్టడము విడిచిపెట్టకూడని భాగ్యముగా ఆయన ఎంచుకొనక తన్ను తాను రిక్తునిగా చేసుకొని, అంటే ఆ మహిమను, గ్లోరీని, పొజిషన్ని సమస్తమును ఆయన విడిచిపెట్టి ఎంటీ చేసుకొని హీ జస్ట్ కేమ్ డౌన్. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు దాని ఎంటీ చేసుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? హీ డిడ్ నాట్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ అని అర్థం. వాలంటరీగా, ఒకవేళ వాడుకోవాలంటే వాడుకోగలుగుతాడు. అందుకని లాస్ట్ టైము యేసుప్రభు వారు భూమి మీద 33 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన కేవలం మనిషే కాదు. ఎవరైనా, హీ వాస్ గాడ్ ఆల్సో. దానికి మనం ఆయన నిత్యుడిగా రుజువుపరిచి, వాక్యాల్లో మనము లేఖనాలు రుజువుపరిచే. భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన నిత్యుడే, భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన దేవుడే, సర్వాధికారియే. దయ్యాలు ఆయన గుర్తుపట్టాయి, ఇదిగో నువ్వు దేవుని పరిశుద్ధుడు అని గుర్తుపట్టాయి. సృష్టి గుర్తుపట్టింది. ఆయన చెప్తున్నాడు, ఈ భూమి యొక్క రాళ్ళు కేకలేస్తాయి. రాళ్ళని ఆపుతున్నాడు ఆయన, సృష్టిని ఆపుతున్నాడు. లేకపోతే సృష్టి అంతా ఆయనకు సాగిలు పడేదే. గుర్తుంది, చిన్నపిల్లలు స్తుతిస్తున్నప్పుడు చిన్నపిల్లల్ని నా ఎదుగు రానివ్వండి, లెట్ దెమ్ వర్షిప్, లెట్ దెమ్ క్రై. లేకపోతే రాళ్ళు కేకలేస్తాయి. రాళ్ళకి ప్రపంచానికి తెలుసు, సముద్రాన్ని అంటే ఆగిపోయింది. అండ్ హీ యాక్సెప్టెడ్ ద వర్షిప్. మనుష్య కుమారుడికి పాపములను క్షమించు అధికారం ఉంది ఆయనకి. హీ వాజ్ గాడ్ 100%, అందులో అనుమానం ఏమి లేదు. నెంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ చూసాం మనం. అయితే భూమి మీద ఉన్నప్పుడు, లిసన్ కేర్ఫుల్లీ, ఆయన దేవుడిగా ఆయన ఏం చేశాడో ఏం చేయలేదో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆయన ఈ భూమి మీద ఇందాక చూస్తాం, హీ వాజ్ విండికేటెడ్. ఆత్మలో, పరిశుద్ధతలో ఆయన నీతిపరుడని రుజువుపరచబడ్డాడు. 33 సంవత్సరాలు ఆయన పాపమును జయించాడు అని అన్నా నేను. ఎలా జయించాడు? యాజ్ గాడ్ ఆర్ యాజ్ మ్యాన్? యాజ్ మ్యాన్. దట్ ఈస్ ద సీక్రెట్. ఆయన సశరీరుడిగా ఈ భూమి మీద మనుషుడిగా జీవించి మనిషిగా పాపాన్ని జయించాడు. మనిషిగా ఒక సర్వెంట్గా ఆయన సేవించాడు. మీరు యెషయా గ్రంథం 40 నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే దగ్గర 60 వరకు కూడా, 61 కూడా, 61 ఆల్మోస్ట్ 62 వరకు కూడా, ఇదంతా కూడా ఒక సర్వెంట్ గురించి, ఇజ్రాయేల్ గురించి రాయబడింది. మనందరికి తెలిసిన వచనాలే. అందరికి తెలిసిన యెషయా 41:10 అనగానే ఫేమస్ అది. లేకపోతే 43, నువ్వు నా దాసుడు, నేను నిన్ను ఉపేక్షించక నేను ఏర్పాటు చేసుకున్నాను. 41:10, నేను నీకు సహాయం చేస్తాను, భయపడ. ఎవరితో మాట్లాడుతున్నాడు? 43:1 వచనం చూడండి. యాకోబు. ఎవరు యాకోబు? అక్కడ ఎవరి గురించి అనుకున్నారు? ఆ చాప్టర్స్ అన్నీ కూడా, దట్ ఈస్ ఆల్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఇన్ ద మిడ్ ఆఫ్ దిస్ ద హోల్ ప్రొఫెటిక్ సెక్షన్ 53లో యేసుప్రభు వారి యొక్క సిలువ కార్యం మనం చూస్తాం. సఫరింగ్ సర్వెంట్ కింద మనం చూస్తాం. సిలువ వివరణ అంతా ఉంది అక్కడ. తర్వాత 61లో చూస్తాం, ప్రభు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది. అది Luke 4లో ఆయన సినగోగులో బైబిల్ ఓపెన్ చేసినప్పుడు ఆయన దాన్ని ఫుల్ఫిల్మెంట్ చూస్తాం. ఇది నెరవేర్పు జరిగింది అంటాడు. సో ఆల్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ యాజ్ వాట్? నా సేవకుడు, నాట్ యాజ్ గాడ్. దట్ ఆల్ టాక్స్ అబౌట్ జీసస్ హ్యుమానిటీ అన్నమాట. యేసు మానవుడిగా రావటం గురించి రాయబడింది. ఆయన 52లో చూస్తాం, ఏ నరుని రూపం కంటే ఆయన రూపం ఎలా ఉందంట? వికారమాయను. అదే మీరు ఆయన వర్ణన ఎలా ఉంది? సాంగ్ ఆఫ్ సాలమన్లో 10,000లో
అతి కాంక్షన్, ద మోస్ట్ హ్యాండ్సమ్, ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఆయన. అంత పరిశుద్ధుడు, అంత ఘనుడు. ఆయన ఈజీగా గుర్తుపట్టొచ్చండి 10,000 మందిలో కూడా. ఆయన అంత సౌందర్యమూర్తి. ఆయన ఎలా కనపడుతున్నాడు ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించినప్పుడు? మనుషులు ముఖం తిప్పుకొని వెళ్ళారు, బో వచ్చాడ్రా నాయన అంటే. ఆయన ముఖము, ఆయనలో అపేక్షించటానికి ఆయనలో ఏమీ లేదు. ధనం లేదు. ఈ లోకంలో ఫిలాసఫీ అనే ఈ లోకాన్ని ప్రీచ్ చేయట్లేదు ఆయన. రిచెస్ని, ప్రాస్పరిటీని ప్రీచ్ చేయలేదు ఆయన. ఈరోజు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న సేవకుల గతి కూడా అంతే ఉంటుంది. దే ఆర్ నాట్ ఏమంటాము మెన్ ప్లీజర్స్గా ఉండరు వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళంతా పాపులర్ అవ్వరు వాళ్ళు. శుక్రవారం ఆ టైంలో ఆయన ఏమీ పాపులర్ కాదు. ఆయన చివరికి సిలువలో ఆయన్ని కొట్టాల్సి వచ్చింది. ప్రాఫిట్స్ చూడండి, ప్రాఫిట్స్ ఎవరు పాపులర్గా ఉండరు. బికాస్ దే ప్రీచ్ ద ట్రూత్. వాళ్ళు అపేక్షించడానికి, కోరుకోవడానికి, మనుషులకి ఇష్టమైనట్లుగా వారు జీవించలేదు వాళ్ళు. అదే అంటాడు పౌలు గలతీ 1:10, నేను ఇంకా మనుషులను సంతోషపెట్టగోరితేనా, నేను దేవుని సేవకునే కాదు. జీసస్ క్రైస్ట్ వాజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ ఫర్ 33.5 years. ఎలా జీవించి ఆయన అద్భుతాలు, స్వస్థతలు చేస్తుంటే మనుషులు ఆయన్ని పొగట్ల. మీరు కేర్ఫుల్ గమనించండి. మనుషునికి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి వాళ్ళు మహిమపరిచారు. ఆయన ఎలా చూశారు? ఆయన ఒక మనుషుడిగానే కనపడుతున్నాడు ఆయన. ఈరోజు చూడండి, పాస్టర్స్ సూపర్ హీరోస్గా కనపడతారు. మనం చూస్తున్నాను, ఇంకొక దేవుడు వెలిచాడని ఎవరో షార్ట్ పెట్టారు. అంటే పాస్టర్స్ సాగిలు పడుతుంటే ఆయన లేపుతున్నాడు. సింపుల్గా యాక్సెప్ట్ చేస్తున్నారు మనుషులు, పాస్టర్స్గా ఉన్న వాళ్ళు. యేసుప్రభువారిని అది చూడలేం మనం. దేవునికి వెళ్ళింది 100% మహిమ. కారణం ఏంటి? హీ లివ్డ్ యాజ్ ఎ మ్యాన్, 100% మ్యాన్. ఒక సర్వెంట్గా జీవించాడు. ఆయన చేసిన అద్భుతాలు, స్వస్థతలు, నేను అడుగుతాను ప్రశ్న, మీరు చెప్పాలి ఆన్సర్. ఆయన చేసిన అద్భుతాలు, స్వస్థతలు మనిషిగానా, దేవుడిగా చేశాడా? చనిపోయిన వ్యక్తిని లేపాడా? నౌ టెల్ మీ, దట్ సూపర్ న్యాచురల్ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్, ఆయన దేవుడిగా ఆయన తన పవర్ని వాడాడా, ఒక మనిషిగా చేశాడా? మనిషిగా విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎక్సలెంట్, వెరీ గుడ్. మనిషిగా చేశాడు ఆయన. దట్ ఈస్ బికాస్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ లా చేశాడు ఆయన, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఓకే, మీరు చూడండి ఒకసారి. నేను హడావుడిగా గబాల్ని ఒక్క టాపిక్ చెప్పి ముందుకెళ్ళాలని అనుకోవట్లేదు, కానీ కొంచెం సమయం పట్టినా మనం కొంచెం విపులంగా ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత అనగా సాతాను చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఎంత స్పష్టంగా సార్, గాడ్ అనాయింటెడ్ హిమ్, గాడ్ ఎంపవర్డ్ హిమ్, and God enabled him by his power. By his power. I'm sorry. అప్పుడు ఏం చేశారు యేసుప్రభువారు? హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్, మేలు చేస్తూ వెళ్ళాడు. తర్వాత హీ హీల్డ్ ఆల్ హూ వర్ అప్రెస్డ్ బై ద డెవిల్, అండ్ బికాస్ గాడ్ వాజ్ విత్ హిమ్. ఇప్పుడు అర్థమవుతుందా? యేసుప్రభువారి పరిచర్య 33.5 years ఆయన పరిచర్య మొత్తము ఎలా చేశాడు ఆయన? యాజ్ ఎ మ్యాన్. ఆయన పరిచర్య మొత్తంలో మనిషిగా, ఒక సర్వెంట్గా చేశాడు. ఆయన పర్సనల్ విక్టరీ, ఇదిగో నాలో పాపం ఉందని మీరు ఎవరు రుజువుపరచగలరు? ఎవరు స్థాపించగలరు? ఎవరు స్థాపించలేకపోయాడు. ఎలా జీవించగలిగాడు? హౌ డిడ్ హీ లివ్ సచ్ ఎ హోలీ లైఫ్? మీకు ఆల్రెడీ ఒక చాలా పవర్ఫుల్ స్క్రిప్చర్స్ మనం చూసాం. పాపం ఎరుగని ఆయనను ఆయన పాపముగా చేస్తాను, 2 కొరింథీ 5:21 చూసాం. పాపం ఎరుగలేదని రాయబడింది. హెబ్రీ పత్రిక 7:26,
హెబ్రీ పత్రిక ఒక్కసారి చూద్దాం. ఆయన యొక్క సిన్లెస్ లైఫ్, ఈ భూమి మీద ఆయన పరిశుద్ధమైన జీవితమును స్పష్టంగా వివరించే 2-3 స్క్రిప్చర్స్ చూద్దామా? హెబ్రీ పత్రిక 7:26. పవిత్రుడును ఆ, నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి చాలు ప్రధాన యాజకుడు. చాలు. ఇట్టి ప్రధాన యాజకుడు ఎ మ్యాన్, ఒక మనిషిని గురించి సూచిస్తా ఉంది అది. ఆయన గురించి ఇవ్వమని టైటిల్ ఇస్తారు, పవిత్రుడును నిర్దోషియు, ఆయన పాపులలో చేరక, ఈజ్ నాట్ అమాంగ్ అదర్ సిన్నర్స్. ఓకే, నిష్కల్మషం కలిగిన వాడు. క్లియర్గా స్క్రిప్చర్ రాయబడుతుంది. 1 పేతురు 2:22 చూసాం. 1 పేతురు 2:22. ఆయన పాపం చేయలేదు, చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఏ కపటము కనపడలేదు. మన ముందు ఆయన ఈ మాదిరి ఉంచిపోయాను. సో ఒక్క ట్రూత్ మనలో ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన ట్రూత్ ఏంటంటే, జీసస్ ఈజ్ మై ఫోర్ రన్నర్. ఒక్కసారి హెబ్రీ పత్రిక దయచేసి ఒక్క మాట చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్ ప్రియులారా అది మనకి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 19-20 చూద్దాం. 19-20. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వల నుండి తెర లోపలికి ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమును ప్రవేశించెను. మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. మనకంటే ముందెళ్ళాడు అంటే అర్థం ఏంటి? దేన్ని సూచిస్తుంది? ఇంగ్లీష్లో ఫోర్ రన్నర్ అంటే అర్థం ఏంటి? ఆయన తర్వాత ఎవరు వెళ్తారు? మనమనేగా. ఎగ్జాక్ట్లీ. హీ ఆల్సో ర్యాన్. హీ హ్యాడ్ రన్ ఎ రేస్ బిఫోర్ అస్. మనకంటే ముందుగా ఆయన వెళ్ళాడు. తండ్రి తన 30 years అప్పుడు తండ్రి పైనుంచి చూశాడు. యేసుని చూసి ఆ 30 years ఆఫ్ లైఫ్ని, యేసుప్రభు లైఫ్ని ఆయన చూసి అబ్బా ఆయన ముచ్చటపడ్డాడు, సంతోషపడ్డాడు. తండ్రి తన జాయ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అందరి ముందు. అప్పుడు దాకా జీసస్ వాజ్ నోబడీ. హీ వాజ్ అనానిమస్, అంటే ఆయనకు ఒక పేరు లేదు. ఆయన ఎవరు గుర్తుపట్టల. అసలు ఆయన అనామకుడిగా ఉన్నాడు. ఆయన గురించిన గుర్తింపు ఏంటి? బహుశా ఆ ఊర్లో తెలిసి ఉంటుంది, గలిలయ ప్రాంతంలో, నజరేతులో లేదా బెత్లెహేమ్ అనే గ్రామంలో, మన మరియ కుమారుడురా, యోసేపు కుమారుడురా, వాళ్ళ అన్నలు వాళ్ళ అక్కలు మనకు తెలియదా? ఒడ్రంగి వాడు. అదే యోసేపుతో అడవికి వెళ్తాడు, కట్టెలు తెస్తుంటాడే. ఎలా తెలుసు యేసుప్రభు గురించి? వాళ్ళందరికీ ఏమనుకుంటారు? మరియ కుమారుడు కాదా? యోసేపు కుమారుడు కాదా? ఫర్ 30 years తండ్రి ఎదుట జీవించాడు ఆయన. ఎలా జీవించాడు? సంతోష పెట్టాడు. మనుషు ఎవ్వరు అతను గుర్తుపట్టల. వాట్ ఏ టెస్టిమనీ అండి అది. చాలాసార్లు మన భక్తి, మన ఆత్మీయత ఇతరులు ఈజీ గుర్తుపడతారు. అంటే అర్థం ఏంటంటే గుర్తుపట్టేలాగా మనం బిహేవ్ చేస్తాం చాలాసార్లు. we take utmost care that people will observe what we are doing అనేది. ఎవరు చూడకపోతే అసలు మనం చాలా ఇబ్బంది పడిపోతాం, కష్టపడతా ఉంటాం. అయితే ఆయనకి అసలు సంబంధం లేదు. ఆయనకి తండ్రి ఎదుట ఆయన చాలా అద్భుతంగా జీవించాడు. అందుకే రహస్యమందు ఉన్నది ప్రతిదీ కూడా వెలుగులోకి వచ్చి తీరుతుంది, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. పౌలు అందుకే 1 కొరింథీ 4లో తొందరపడి మీరు తీర్పు తీర్చొద్దు, నా గురించి నేనేంటో దేవునికి తెలుసు. ఒకరోజు దేవుడు రుజువుపరుస్తాడు, మొత్తం సిగ్గుపడతారు మీరు అందరూ. వార్న్ చేస్తాను. యాక్చువల్గా మీరు చదివితే దట్ ఈస్ ద కాంటెక్స్ట్. యాక్చువల్లీ ప్రతిదీ బయటికి వస్తుంది. మనం వరి అవ్వాల్సిన అవసరమే లేదు. మనుషులు మనల్ని గుర్తుపడుతున్నారా లేదా, మనం రికగ్నైజ్ చేస్తున్నారా లేదా అవసరమే లేదు మనకి. ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ ఎ రికార్డ్ ఆఫ్ వాట్ యు హావ్ డన్ ఇన్ ద సీక్రెట్. ఆమేన్. సో 30 years అప్పుడు తండ్రి పైనుంచి చూసి, యేసుని చూసి ఆయన ఎంత సంతోషపడ్డాడంటే అందరి ముందు ఆయన అప్రిషియేట్ చేస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు, అప్రూవ్ చేస్తున్నాడు. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. 30 years
యేసుప్రభు వారి లైఫ్ తండ్రిని సంతోషపెట్టింది. హెబ్రీ పత్రిక మనం చూస్తాం 12:6 విశ్వాసము లేకుండా తండ్రిని సంతోషపెట్టడం అసాధ్యమని రాయబడింది. అంటే మనకి 11:6 అయితే దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు? ఫర్ 30 years ఆఫ్ జీసస్ లైఫ్ ఎలా ఉంది? హీ లివ్డ్ ఏ లైఫ్, ఏ వాక్ ఆఫ్ వాట్? ఫెయిత్. జీసస్ హ్యాడ్ టు బిలీవ్ ఫర్ హిస్ ఏమంటాము లైఫ్, రైచియస్ లైఫ్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇంకొక స్క్రిప్చర్ నేను మీకు చూపించిన వెరీ పవర్ఫుల్ స్క్రిప్చర్. క్రైస్ట్ యొక్క ఫెయిత్ఫుల్ లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసే స్క్రిప్చర్ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. యాక్చువల్లీ దిస్ హోల్ చాప్టర్ టాక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అన్నమాట. మీరు ఇలా చూసారో లేదో నాకు తెలియదు. 6-7 వచనాలు చూడండి. I'm sorry, not this one. Give me a second. 11th. So 10th chapter. I'm really sorry. 10వ అధ్యాయము 36వ వచనం. 36, 37, 38. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. చాలా థ్యాంక్ యూ. 38 వర్స్లో అంటాడు, బట్ మై రైచియస్ వన్ షల్ లివ్ బై ఫెయిత్. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నారు? ఇది యూనో మై రైచియస్ వన్ షల్ లివ్ బై, మీరు కనుక ఇంగ్లీష్ NESB వాడితే క్యాప్స్లో రాస్తాడు, మై రైచియస్ వన్ షల్ లివ్ బై ఫెయిత్. ఫాదర్ ఇస్ టాకింగ్ అబౌట్ హిజ్ సన్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు వారు ఈ భూమి మీద 33.5 years ఎలా జీవించాడు తెలుసా? he walked by faith. He was led by the Spirit. ఎలా చెప్పగలం? మీరు చూడండి కేర్ఫుల్గా. Matthew 4లో చూసాం ఆల్రెడీ మనం. ఆత్మ ఆయన్ని అరణ్యంలోనికి తోసుకొని పోయాను. ఎందుకు? టు బి టెంప్టెడ్, టు బి టెస్టెడ్. సాతాను చేత శోధించబడటానికి పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపించబడ్డాడు అంటే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అది ఒక్కసారి అనుకుంటున్నారా? నో. ఎన్నో కేసెస్లో తన బ్రదర్స్ అంటారు, యెరూషలేంకి వెళ్దాందా, నువ్వేదో చేసే క్రియలని అక్కడ చేస్తే నువ్వు కాస్త అందరిలో పాపులర్ అవుతావు. యేసుప్రభు సలహా ఇస్తున్నారు వాళ్ళు. యేసుప్రభు ఏమంటారు? మీరు వెళ్ళండి, మీ సమయం మీ చేతిలో ఉంది, నా సమయం నా చేతిలో లేదు అంటాడు. ఏంటి దాని అర్థం? అంటే ఆయన సమయం ఆయన చేతిలో లేదు, నేను చేయలేను, నా తండ్రికి విరోధం, నా తండ్రి చిత్తం లేని విషయాలు నేను చేయలేను అంటాడు యేసుప్రభు. వెళ్ళాలనుకుంటే గలిలేకి వెళ్ళలేడా? కానానికి విందుకు వెళ్ళలేడా? యెరూషలేం ఎప్పుడు ఏం చేయాలంటే అది చేయగలుగుతాడు. మనం చేయట్లా, ఏది అనుకుంటుంది ఆయన కూడా చేయగలడు, ఆయన చేయాలనుకుంటే. కానీ ఆయన చేయడు. ఎందుకంటే ఆయన సమయం ఆయన చేతుల్లో లేదు. హీ వాజ్ కేర్ఫుల్గా ఆయన కన్సిడర్ చేస్తూ ఉంటాడు. తండ్రి ఈ సమయంలో ఇది నీ చిత్తమేనా? ఒక ఫస్ట్ మిరకిల్ చేయాలి ఆయన. ఫస్ట్ మిరకిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే అర్థం ఏంటి? హీఈస్ డిస్క్లోజింగ్ హిమ్సెల్ఫ్ అని అర్థం. ఇప్పుడు దాకా ఆయన క్రైస్టే అయినా సారీ కానీ హైడ్ చేసుకుంటూ వచ్చాడు. ఎవరికి తెలియదు, చెప్పాల. మరియకి మాత్రం తెలుసు. అందుకే కేర్ఫుల్గా మరియా ఈ విషయాలన్నీ తలపోస్తూ తన మనసులో భద్రం చేసుకుంటూ ఉంది. ఈ విషయం తెలిసి ఇంకొక ఆయన ఎవరంటే యోసేపు, ఆయన చనిపోయాడు. ఇంకెవరికి తెలుసు అంటే ఆయన క్రీస్తు అని అన్నాకు తెలుసు. అన్న కూడా చచ్చిపోయాడు ఎప్పుడు, అప్పుడే ఓల్డ్ లేడీ అప్పుడు. తర్వాత సుమియోన్ అని ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు, అతను కూడా చచ్చిపోయి ఉంటాడు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఓల్డ్ పీపుల్ వాళ్ళు. ఇక నెక్స్ట్ 30 years ఈయన క్రైస్ట్ అని ఎవరికి తెలియదు ఎక్సెప్ట్ సృష్టికి తప్ప.
గాడిదలకి, అన్ని జంతువులకు తెలిసిపోయి ఉంటుంది, పక్షులకి. కానీ అవన్నీ కూడా క్వైట్గా ఉండాలి. ఆయన ఆర్డర్ చేశాడు వాటికి, మీరు అందరు కామ్గా ఉండండి అనేసి. మనుషులు ఎవ్వరు గుర్తుపట్టట్లా. అయితే ఆయన రివీల్ చేసుకోవచ్చు కదా ఎప్పటికైనా, చేసుకోవట్లే ఆయన. అయితే ఒక సమయం, ఒక అవకాశం వచ్చింది, కనా విందులో ఒక మిరకిల్ చేయాలి. ఇప్పుడు మరియ వచ్చి డైరెక్ట్గా అడిగింది. ఎందుకు అడిగింది తెలుసా? మరియకి తెలుసు ఈయన అద్భుతం చేయగలడు అనేసి. 30 years యేసుప్రభు వారితో జీవించినప్పుడు, ఆయన లైఫ్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు మనిషికి అర్థం కాదా ఆయన ఎవరు? అర్థమవుతుంది. యేసుప్రభు వారి తమ్ముళ్ళని మీరు చూడండి. జేమ్స్ పత్రిక రాస్తూ జేమ్స్ని అంటారు మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు జేమ్స్ని. చాలా అంటే పర్ఫెక్షనిస్ట్ అనమాట ఆయన. ఆయన రాసే విషయాలు కూడా చూసారా, 4 గురించి మాట్లాడతాడు. చాలా అంటే చాలా ఖచ్చితమైన వ్యక్తి అనమాట. కఠినంగా, కేర్ఫుల్గా పర్ఫెక్షన్ గురించి మాట్లాడతాడు. అందుకే దాన్ని దట్ ఈస్ కాల్డ్ ద బుక్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటారు, బుక్ ఆఫ్ మెచ్యూరిటీ అంటారు బుక్ ఆఫ్ జేమ్స్ని. ఎందుకు నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా, జేమ్స్ అట్లా ఎందుకు తయారయ్యాడు అనేసి. ఎందుకంటే 30 years తన అన్నని క్లోజ్గా గమనిస్తూ వచ్చాడు. యశుప్రభు అంత వాట్ ఏ ప్రివిలేజ్ అండి, ఆనర్. చూసారా, ఆ జేమ్స్ కూడా ఏమంటాడంటే ఐఎమ్ ఏ బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాడు. వీళ్ళకి అర్థమైపోయింది, మరియకి తెలిసిపోయింది ఈయన చేయగలడు, ఈయన క్రీస్తే అనేసి. అయితే ఆపర్చునిటీ వచ్చింది తను రివీల్ చేసుకోవడానికి, రివీల్ చేసుకోవట్లే ఆయన. మరి అంటాడు, అమ్మా నీకు ఎందుకు తొందరపడుతున్నావు, నా సమయం ఇంకా రాలేదు అంటే. ఆయనకు తెలుసు అనమాట, ఫాదర్ ఇంకా చెప్పలేదు. అంటే గాడ్ హెడ్ సెట్ ఎ టైం, ఒక టైం ఆయన తండ్రి నిర్ణయించాడు, ఆ సమయంలోనే ఆయన రివీల్ అవ్వాలి అని ఆయనకు తెలుసు. కొద్దిసేపటికే ఆయన అద్భుతం చేస్తాడు. అంటే ప్రాబబ్లీ తండ్రి చెప్పాడు, నాన్న యేసు, దిస్ ఈస్ ద టైం, నువ్వు అద్భుతం చేయి. అందుకే రాయబడింది, మీరు చూస్తే దట్ ఈస్ ద ఫస్ట్ టైం గాడ్ రివీల్డ్ హిజ్ గ్లోరీ అని రాయబడింది. చూసారా మీరు ఆ మాట? మొట్టమొదటిసారిగా ఆయన మహిమ ఎక్కడ బయలుపరచబడింది అంటే కానాను విందులో. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ అని రాయబడింది. 2వ అధ్యాయము 11వ వచనం. దిస్ బిగినింగ్ ఆఫ్ హిజ్ సైన్స్ జీసస్ డిడ్ ఇన్ కానా ఆఫ్ గ్యాలిలీ అండ్ మేనిఫెస్టెడ్ హిజ్ గ్లోరీ and his disciples believed in him. ఇది కానాలో ఆయన చేసిన మొదటి సూచక క్రియ. ఫస్ట్ టైం హీ రివీల్డ్ హిజ్ గ్లోరీ అని రాయబడింది. అప్పుడు శిష్యులకు అర్థమైంది, అవును ఈయన మెస్సయ్య, ఈయన క్రీస్తు, ఈయన మహిమ చేసి చూపించాడు అనేసి. అంటే పాయింట్ ఏంటంటే, నేనేం చెప్తున్నాను ఇందాక నుంచి, 33.5 years జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్ని మనం స్టడీ చేయాలి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. క్రీస్తుల్లో క్రైస్ట్ ఎవరు అనుకున్నారు? క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఎలా చూడాలంటే, గాడ్స్ విజ్డమ్ పర్సానిఫైడ్, గాడ్స్ లవ్ ఒక పర్సన్ రూపంలో వచ్చాడని అర్థం చేసుకోవాలి. మనిషిగా ఉన్నాడు, కానీ ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని కుమారుడు. అంటే దైవత్వాన్ని ఆయన రిఫ్లెక్ట్ చేస్తూ వచ్చాడు ఆయన హ్యూమన్ లైఫ్లో. ఇదే మన కాలింగ్ కూడా. ఇందాక ఒక పాట పాడాం, ఏంటి ఒక పాట, సద్గుణశీలుడు అనే పాటలో ఒక సంకల్పం గురించి. ఏంటి ఆయన సంకల్పము? ఒక నిత్య సంకల్పము ఎఫెసీ పత్రికలో రాస్తాడు. అసలు దేవుని సంకల్పం ఏమనుకున్నాము, ఏంటి తెలుసు అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటి? ఎప్పుడు ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ మనకు ఉండాలి, ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ ఉండాలి మనకి క్రైస్తవ్యం అంటే. ఈరోజు ఎంత దురదృష్టకరమైన పిటియబుల్ సిచ్యువేషన్ అంటే, క్రిస్టియానిటీని ఎలాగ చేసేసారంటే ఈరోజు దాన్ని ఒక నార్మల్ మామూలు విషయాలకి క్రీస్తుని వాడడం జరుగుతుంది. దైవభక్తి లాభసాధకం అనుకునే దినాలు 100,000 మంది ఎందుకు వస్తున్నారయ్యా అంటే వాళ్ళకి అర్థం కాలే అసలు. యేసుప్రభు చాలా అప్సెట్ అయ్యాడు. మీరు యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తే హి వాస్ థరోలీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే వాళ్ళందరూ ఎందుకు వచ్చారో ఆయనకు అర్థమైంది. ఎవరు ఆయన గురించి మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు అని రాయబడింది. వాళ్ళందరూ బిలీవ్ చేశారు, కానీ ఎందుకు బట్టి బిలీవ్ చేశారంటే దే కేమ్ ఓన్లీ ఫర్ సమ్ మిరకిల్స్ అండ్ సైన్స్. అందుకే అంటాడు, తను తాను ఆయన వారి వశం చేసుకొనలేదు.
మరి ఏంటి అసలు, వాట్ ఈస్ ద ఇటర్నల్ ప్లాన్ ఏంటి, ఆయన నిత్య సంకల్పం ఏంటి? ఆయన నిత్య సంకల్పము ఏంటంటే, చూడండి ఒక్కసారి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము ఇక్కడ 8వ వచనం, 3:8 అండి, ఎఫెసీ 3:8. దేవుడు మన యా ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును ఉమ్, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును ఉమ్. పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. బా, ఎంత ఒక్కొక్క పదము చూసారు, ద వెయిట్, గ్లోరియస్ వర్డ్స్ అవి. మిస్టరీ అంటున్నాడు, అదొక మర్మము. అండ్ ది అన్ఫాథమబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. ఇది అనాది కాలం నుంచి ఈ యొక్క మర్మము, ఇది ఒక నిధి అనమాట, ఒక తరగని ఒక గని. సుగుణాల సంపన్నుడు, యేసన్న గారు భలే రాస్తారు ఆ ఎక్స్ప్రెషన్. ఓకే, సుగుణాల సంపన్నుడని, ఆయన అసలు వర్ణ జ్యోతిర్మయుడని, ఆయన మహోన్నతుడని. అంటే క్రైస్ట్ అనేది ఒక అసెట్, ఒక అద్భుతమైన ఇన్హెరిటెన్స్, గాడ్స్ ఇన్హెరిటెన్స్. తన కుమారుని యొక్క స్వాస్థ్యము నీకు నాకు ఇవ్వాలని తండ్రికి అభీష్టం. ఆయన అంటే ఏంటి అసలు, అర్థం ఏంటి? ఆడంకి దేవుడు ఇవ్వాలనుకున్నాడు, అది ఆడము కావాలనుకున్నాడు, వద్దనుకున్నాడు, కోల్పోయాడు తన అవిధేయత చేత. ఏదైతే ఆదాము మిస్ అయ్యాడో దాన్ని యేసుప్రభు వారి ద్వారా తిరిగి మనకి తండ్రి ఇవ్వాలని, అందుకే క్రీస్తులో ఈ యొక్క నిత్య సంకల్పం ఉంది. తన కుమారుడు చూడండి, మనము మొదటి పేతురు 2లో చూస్తాం, మనల్ని ఆయన ఎలా ఏర్పాటు చేస్తున్నాడంట? రాజులైన యాజక సమూహము. రాజులం మనం. ఓకే, ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ జీసస్ క్రైస్ట్, ఆయన పిల్లలం మనం. అందుకే మనము రాజరికం వచ్చేసింది, మనకు రాయల్టీ వచ్చింది మనకి. రెండవది ఏంటి? ఆయన యాజకుడు. ఆయన యేసుప్రభు వారు ప్రధాన యాజకుడు. యేసుప్రభు ఎవరు అనుకున్నారు? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, సన్ అక్కడ ఉన్నప్పుడు, కానీ భూమి మీద ఒక యాజకుడిగా వచ్చాడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున. మనకి ఇప్పుడు ఆ ప్రీస్ట్హుడ్ ఇచ్చాడు దేవుడు. ఫర్ ఎవర్ యు ఆర్ ఎ కింగ్ అండ్ యు ఆర్ ఎ ప్రీస్ట్. ఎప్పటికీ కూడా ప్రీస్ట్ ఏం చేస్తాడు? ప్రీస్ట్ దేవుణ్ణి సన్నిధిలో దేవుని ఆరాధిస్తాడు, వర్షిప్ చేస్తాడు, సాక్రిఫైసెస్ ఇస్తాడు. ఒక కింగ్ ఏం చేస్తాడు? రూల్ చేస్తాడు. యాక్చువల్గా దేవదూతలు ఎవరు రూల్ చేయరు, వాళ్ళందరూ సర్వెంట్స్ అన్నమాట, ఏంజల్స్ అంతే, వాటికి అధికారం లేదు. మనము యేసుప్రభు వారి సింహాసనం మీదకి వెళ్ళాలి, మనల్ని ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టాలని ఆయనకు అభిష్టం. అసలు ఈ నిత్య సంకల్పాన్ని, ఈ వ్యూ మర్చిపోతున్నాం మనం. అసలు నీకు ఒక $100 బిలియన్ నేను నీకు ఇస్తానంటే నాకు అది వద్దు, నాకు ఇంకా పాత చింతకాయ పచ్చడి జాడి నాకు లేదు, లేకపోతే ఇంకా నాకు ఏంటి, నాకు ఇప్పుడు చాక్లెట్ కొనియలేదు, నాకు పెన్సిల్, చిన్నప్పుడు నేను చూసేవాడిని ఫినాన్స్ బేబోలో, బాగా బేబ్స్ ఉన్నప్పుడు చిన్న పెన్సిల్ ముక్క కోసం కొట్టుకునేవాళ్ళు అనమాట. నేను అరఫ నవ్వుకునేవాళ్ళం, ఇది కదా ఈరోజు క్రైస్తవ పరిస్థితి కూడా ఇలా ఉంది కదా అనేసి. పెన్సిల్ ముక్క కోసం కొట్టుకునే పరిస్థితి. అసలు మన స్థానం ఏంటి, మన స్థాయి ఏంటి, మనకి ఇవ్వబడిన ప్రివిలేజెస్ ఏంటి? అసలు ఇది సాతాను బంధించేసి మూసేసింది. సేటన్ ఈజ్ ఎ లయర్, వాడు అబద్ధికుడు, మోసగాడు. పనికి మాలిన విషయాల మీద మనకు దృష్టి పెట్టి సమయం కోల్పోయేలా చేస్తాడు. ఒక గిల్ట్ కండెమ్నేషన్లోకి తీసుకెళ్ళి నిన్ను బంధించేస్తాడు. అందుకే గిల్గాలులో ఉన్న యొక్క రిప్రోచ్ని దేవుడు దొర్లించి వేశాను అంటాడు. నో మోర్ స్లేవ్స్. మనం స్లేవ్స్ కాదు ఇప్పుడు. వీఆర్ ద కింగ్స్, వీఆర్ ద రాయల్ ప్రీస్ట్హుడ్. దేర్ ఇస్ నో కండెమ్నేషన్. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రెడీగా అందుబాటులో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, సింహాసనం ఉంది మన కోసము. దేవుని యొక్క అపోస్తుల బోధ, వాట్ ఏ టీచింగ్స్ అండి ఇవి. ఈ ఉపదేశ క్రమము వదులుకొని
పిట్ట కథలు ఈరోజు చాలా దయనీయమైన స్థితిలో చర్చ వెళ్తుంది. అసలు ఐ టెల్ యూ, నేను ఈ టాపిక్ మీద 10 గంటలు మాట్లాడగలుగుతాను నేను. ఇఫ్ యూ హ్యావ్ ద కెపాసిటీ టు లిసన్. నా టైం కన్స్టెంట్ ఉంది. ఇంత డెప్త్ ఆఫ్ ట్రెషరీ మనకు ఉంటే క్రీస్తులో, అపోస్టల్స్ టీచింగ్లో, ఈ సంకల్పంలో మనము నిజంగా దాని వైపు మనం దృష్టి పెడతా ఉన్నాము. ఏంటి సంకల్పము? రిచెస్ ఆఫ్ క్రైస్ట్ నీకు ఇవ్వాలి. మీరు మాథ్యూ 8:28 మీరు చూసారనుకోండి, చాలా మంది దాన్ని ఎట్లా అప్లై చేస్తారంటే, నాకు ఏం జరిగిన మేలు ఏంటంటే, ఏంటి ఆ మేలు? మేలు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే ఫిజికల్ మేలు గుర్తొస్తుంది. అంతా నాకు మేలు జరిగిందంటే ఏం మేలు? సమస్తమును దేవుడు సమకూర్చి నాకు మేలు కలిగేలా చేస్తాడు. ఏం మేలు అది? అక్కడ చదవండి ఒకసారి, మళ్ళీ దయచేసి చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 28-29 చదవాలి. ఒక నిత్య సంకల్పం ఉంది అక్కడ. ఒక నిత్య సంకల్పం రాయబడింది. ఎస్ బ్రదర్. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇది ఆయన సంకల్పం. ఇది ఆయన నిత్య సంకల్పము. ఇది మనకు జరిగే మేలు. నీకు ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఈ వర్స్ అప్లై అవుతుంది. నాకు అనారోగ్యం వచ్చింది, అప్పుడు నేను రోమన్స్ 8:28 గుర్తుపెట్టుకోండి. ఏమని? నాకు మేలు జరుగుతుంది. మేలు అనగానే హీలింగ్ అనుకుంటాం మనం. అక్కడ నీకు జరిగే మేలు అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ సఫరింగ్ హీలింగ్ వైపు చూస్తాం మనం. హీలింగ్ కాదు, ప్రైమరీ మేల్ ఏంటంటే, ఈ డ్యూరింగ్ దిస్ సఫరింగ్ టైంలో వెన్ యు ఆర్ టెస్టెడ్, నీకు జరిగే మేలు ఏంటి తెలుసా? యు గ్రో ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ఎదుగుతావు, ఓర్పులో ఎదుగుతావు, ఆయన క్యారెక్టర్ నీలో కొంత ఎస్టాబ్లిష్ అవుతుంది. అది మేలు అక్కడ మాట్లాడుతుంది. సపోజ్ నాకు జాబ్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్, సఫర్ అవుతున్నా, ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి వెళ్తున్నా. నేను ఆనెస్ట్, గాడ్ ఈజ్ మై విట్నెస్, నేను నా చదువు అయిపోయిన తర్వాత ఫర్ 2 years జాబ్లెస్గా హైదరాబాద్లో రోడ్ల మడి తిరిగా. నేను ఫైల్ పట్టు, కాలు చెప్పులు అరిగేలాగా. దెర్ వాస్ ఎ టైం నా చెప్పులు షూ బ్రేక్ ఆఫ్ అయిపోయింది, చెప్పులు లేవు, బేర్ ఫుట్తో వెళ్ళిన సందర్భం ఉంది. ఫర్ 2 years థరోగా టెస్ట్ చేయబడ్డా నేను. మీరు ఎవ్వరు వెళ్ళనంత ఫినాన్షియల్ క్రైసిస్ గుండా ఒక 2 years సిటీలో ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు, ఐ టెల్ యూ ట్రూత్ఫుల్లీ, ఆనెస్ట్లీ బిఫోర్ గాడ్, దట్ వాస్ ద టైమ్ ఐ కేమ్ టు నో క్రైస్ట్ మోర్. నా ప్రభు నేను రుచి చూసిన దినాలు అవి. నా ప్రభుని ఎక్కువగా హత్తుకున్న దినాలు అవి. నాకు జరిగిన మేలు ఏంటంటే, క్రైస్ట్ బికేమ్ రియల్ టు మీ డ్యూరింగ్ దట్ సఫరింగ్ టైంలో. I was on the bed for months అనమాట, నా హార్ట్ పెయిన్తో. దట్ వాజ్ ద టైమ్ ఐ జస్ట్ మూవ్డ్ వెరీ క్లోజ్ టు జీసస్. నా ప్రభుకి అతి సమీపంగా వెళ్ళిన దినాలు, ఆయన హత్తుకున్న దినాలు, ఆయన మీద అట్టర్ డిపెండెన్సీ నేర్చుకున్న దినాలు అవి. నా సేవకు వచ్చినప్పుడు నా ఇన్కమ్ 0, సడన్గా 0, హ్యావింగ్ ఎ ఫ్యామిలీ, చిల్డ్రన్. ఐ హ్యాడ్ టు లుక్ అప్ ఫర్ ఎవ్రీ స్మాల్ నీడ్. చిన్న దానికి 100 రూపాయలకి, 200కి, ఒక చిన్న పాల ప్యాకెట్కి, వ్యాక్సినేషన్కి ప్రభు వైపు చూడాలి. దట్ వాజ్ ద టైమ్ ఆఫ్ టెస్టింగ్ నా లైఫ్లో. సమస్తమును సమకూడి, ఏంటి ఆ మేలు? ఏం మేలు జరిగింది నాకు? దేవుని మీద ఆధారపడడం ఎట్లా నేర్పించాడు దేవుడు నాకు. ఐ లెర్న్డ్ ఫెయిత్. ఐ లెర్న్డ్ హౌ టు ట్రస్ట్ గాడ్. మనిషిని కాదు, ఏ ఒక్క వ్యక్తిని రూపాయి అడగల ఇంతవరకు. చాలా కఠినమైన పరిస్థితుల్లో ఫినాన్స్ ముఖం అంతా వాసిపోయింది ఒక సీజన్లో. ఏంటది? డెంగ్యూ ఫీవర్, ముఖం అంతా ర్యాషెస్. బ్లడ్ టెస్ట్ చేయించాలి, 1400 రూపీస్. నాకు రిపోర్ట్స్ రెడీగా ఉండండి, డబ్బులు కట్టి తెచ్చుకోవాలి. అది తెచ్చుకొని డాక్టర్ చూపించాలి. నాకు లోపల వణుకు, యాంగ్షియస్గా ఫీల్ అయిపోతున్నా, భయం వేస్తా ఉంది. పక్కనే మా తమ్ముడు కిరణ్ ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు SBIలో. కిరణ్, నాకు కొంచెం డబ్బులు ఇవ్వరా, నేను రిపోర్ట్స్కి వెళ్ళాలి. అడగొచ్చు ఒక్క మాట. ఐ డి నాట్ ఆస్క్. నా ప్రభుకి అవమానం అది. సేవకుని నేను అడగలేదు. మోకాలు వేసాం, నేను ఆరిఫ్, ప్రభు హెల్ప్ చేయండి ఆయన. టైం అయిపోయింది కూడా, రిపోర్ట్స్ రావాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన సమయం అయిపోయింది.
ఆ రోజు మార్నింగ్ ఇక పొద్దున్నే దేవుడు మాకు ఆ యొక్క ఏమంటాము హెల్ప్ పంపించాడు దేవుడు, ద ఇనఫ్ అమౌంట్. ఎన్నో పరిస్థితులు అవన్నీ. వి లెర్న్డ్ హౌ నాట్ టు డిపెండ్ ఆన్ ఎ మ్యాన్. మనిషి కాదు, దేవుని మీద ఆధారపడాలి. అది మేలు. ఆయన డిసిప్లిన్ గుండా వెళ్తున్నప్పుడు ఆయన పరిశుద్ధత మనకి ఇస్తాడు. అది మేలు. ఒక డిసిప్లిన్కి ఉద్దేశం. మీరు చూడండి ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, 5 నుంచి చదువుదాం. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. సారీ, నేనేమన్నాను? హెబ్రూ అన్నానా రోమా అన్నానా? రియల్లీ సారీ హీబ్రూ 12:5. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. కంటిన్యూ. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. టాపిక్ ఏంటి? సమస్తమును సమకూడి మేలు. ఇఫ్ వీఆర్ గోయింగ్ త్రూ సమ్ డిసిప్లిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయల్ గుండా వెళ్తున్నాం, ఒక డిసిప్లినరీ యాక్షన్ గుండా వెళ్తున్నాం, ఒక సఫరింగ్ గుండా మనం వెళ్తున్నాం, ఒక టెస్టింగ్ గుండా వెళ్తున్నాం. మనకేమనిపిస్తుంది అంటే ఎంత త్వరగా నాకు ఈ సఫరింగ్ నుంచి బయటపడితే బాగుండు. ఓకే, నాకు లేకపోతే మనం ఏమనుకుంటాం, ఒక జాబ్ వస్తే నాకు బాగుండు, లేకపోతే నాకు హీల్ అయితే బాగుండేది, లేకపోతే ఇదిగో నాకు ఈ యొక్క అప్పులు పోతే బాగుండు. ఇమ్మీడియట్గా మనము ఒక కంక్లూజన్, ఒక సొల్యూషన్ కోసం చూస్తాం. అది మెయిల్ కింద భావిస్తాం, ఒక ఆన్సర్ ఫర్ అవర్ ప్రేయర్స్ కింద. కానీ యాక్చువల్గా దేవుని ఉద్దేశం ఏంటి? అసలు నా సఫరింగ్ గుండా తీసుకెళ్తున్న ఉద్దేశమే ఏంటి? ఆ డిసిప్లిన్కి ఉద్దేశం ఏంటయా అంటే, ఆ శిక్ష ఫలం ఏంటయా అంటే ఆయన పరిశుద్ధత నీకు ఇవ్వాలని, నీతి ఫలమును అనుభవించాలని, టు యాడ్ మోర్ గ్లోరీ, మోర్ వాల్యూ టు యూ. ఆ దినమున కీర్తి, మహిమ, ఘనత నీకు ఇవ్వాలని. నాకు అదంతా వద్దు, నాకు త్వరగా ఆన్సర్ కావాలంటే. అది ఎగ్జామ్ పెట్టిన ఉద్దేశం ఏంటి? టు ప్రమోట్ యూ కదా. అయితే ఇక్కడ అదే వాగ్దానం చూడండి, ఆల్ డిసిప్లిన్ ఫర్ ద మూమెంట్, ఎక్కువ కాలం కాదు అది, ఫర్ ద మూమెంట్ సీమ్స్ నాట్ టు బి జాయ్ఫుల్. అదేమి మనకి ఆ టైంలో సంతోషం అనిపించదు, ఎవరికి అనిపించదు. పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది, బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. బట్ అది ఇన్ఎవిటబుల్, దాన్ని మనం తప్పించుకోలేం. బట్ అది సారోఫుల్లే. యెట్ టు దోస్ హూ హ్యావ్ బీన్ ట్రైన్డ్ బై ఇట్, దాన్ని ఎలా చూడాలంట? ఒక ట్రైనింగ్ లా చూడాలి. అది నీకు అదొక ట్రైనింగ్ కోర్స్ అనమాట. అది ఐటీఐ ట్రైనింగ్ అంటారు, ఇండస్ట్రీ లేకపోతే ఒక పాలిటెక్నిక్ ట్రైనింగ్ లాంటిది. అక్కడ నీకు నేర్పిస్తారు. ఇది ఒక ట్రైనింగ్ లా చూడాలి. బై ఇట్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ ఈల్డ్స్ ద పీస్ఫుల్ ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్. సో ఈవెన్ జీసస్ వెంట్ త్రూ ద సేమ్. మీరు చూడండి ఒకసారి, ఆయన మనుష్యునిగా, మీరు గమనించిన 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 8-9 వచనం. ఆయన కుమారుడైయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు తర్వాత
మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. He learned obedience from the things which he suffered. 33.5 years, even he went through the suffering. ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తండ్రి చిత్తంలో అది అతనికి సఫరింగ్గా మిగిల్చాయి. పెయిన్ఫుల్ ప్రాసెస్ కూడా వెళ్ళాడు. అయితే ఏమైంది? హీ వాజ్ మేడ్ పర్ఫెక్ట్, బీయింగ్ పర్ఫెక్టెడ్. టైం టు టైం పర్ఫెక్షన్లో ఎదుగుతూ 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 వచ్చాడు. 30 రాగానే తండ్రి నిర్ణయించిన యొక్క స్టాండర్డ్ ఆఫ్ పర్ఫెక్షన్కి రీచ్ అయిపోయాడు ఆయన. హీ వాజ్ క్వాలిఫైడ్ అనమాట. అసలు ఎంత ఆశ్చర్యం చూసారా? పరిపూర్ణ సిద్ధిని సాధించి అప్పుడే హీ బికేమ్ ద ప్రీస్ట్. అంతవరకు దేవుడు అతని ప్రీస్ట్గా పిలవాల. మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన ఎప్పుడు యాజకుడు అయ్యాడు? 10 years అప్పుడా? నో, 29 ఎప్పుడు కూడా కాదు. 30 years అప్పుడు. 30 yearsకి ఆయన ఈ యొక్క సఫరింగ్లో ఒబీడియన్స్ నేర్చుకొని అన్ని విషయాలు పర్ఫెక్ట్ అయిపోయి తండ్రి తన ఆత్మను ఇచ్చి అభిషేకించాడు. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతడు ఇప్పటి నుంచి యాజకుడు. 30 వరకు ఆయన యాజకుడు కాదు. 30 వరకు ఆయన హీ వాజ్ జస్ట్ ఎ నార్మల్ పర్సన్ హూ వాజ్ బీయింగ్ ఏమంటాం టెస్టెడ్ అనమాట. పరీక్షించి ఒక పాయింట్ తర్వాత ఇప్పుడు మీరు చూడండి, జోసెఫ్ 30 దాకా పరీక్షించబడ్డాడు. అప్పుడు అతని యొక్క కాలింగ్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. డేవిడ్ 30 వరకు పరీక్షించబడ్డాడు. తర్వాత దేవుడు ఎందుకోసం అతను ఏర్పాటు చేస్తున్నాడో దెన్ హీ బికమ్స్ ద కింగ్. సాల్ ఎట్ 30. ఇంకా మనం చూస్తే బైబిల్లో 30 అనేది ఒక ల్యాండ్ మార్క్ లా చూస్తాం. ప్రతిసారి 30 అని రూల్ ఏం కాదు కానీ బట్ అక్కడ ఒక లెసన్ ఉంది మనకి. సో జీసస్ కూడా మన వల్లే శ్రమ పడ్డాడు, శోధించబడ్డాడు. ఇందాక చూసాం మన ప్రకటన గ్రంథంలో, నేను ఎలాగా శోధనను గెలిచి నా మహిమను, నా సింహాసనాన్ని నేను తిరిగి పొందుకున్నానో మీరు కూడా జయిస్తే నాలాగా, he had set himself as an example అన్నమాట. మీరు కూడా అలా జయిస్తే నా సింహాసనం మీదకి మీరు ఎక్కుతారు, నా సింహాసనం నేను నీకు ఇస్తాను. అసలు అన్బిలీవబుల్గా లేదా ఇది? సో మనం ఎక్కడున్నాము, ఏం నేర్చుకుంటున్నాము? జీసస్ క్రైస్ట్ యొక్క 33.5 years లైఫ్ యాజ్ మ్యాన్, ఒక మనిషిగా ఆయన మనం చూస్తూ వచ్చాం. ఆయన శోధించబడ్డాడు, బైబిల్ రాయబడింది. హెబ్రీ పత్రిక 2 స్క్రిప్చర్స్ చూసాం స్ట్రాంగ్. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17-18. దానికంటే ముందు ఒకసారి ఫస్ట్ 4 చూద్దాం. 4వ అధ్యాయము 15-16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. సమస్త విషయములలోనూ ఆయన మన వలే శోధించబడ్డాడు. కొన్ని అంటలు అక్కడ, అది చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ మనం అందరము ఒక్కొక్క శోధన గుండా వెళ్తున్నారా? అందరిది సేమ్ ఉండకపోవచ్చు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క శోధన. ఒకటి బిర్యానీ అంటే ఎక్కువ టెంప్ట్ అవుతాడు, ఇంకోటి పబ్జీ అంటే ఎక్కువ టెంప్ట్ అవుతాడు, ఇంకోటి కార్స్ అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టెంప్టేషన్. దట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. అయితే జీసస్ క్రైస్ట్ కూడా ఆయన శరీరంలో ఉన్నాడు కనుక ఆయన కూడా శోధించబడ్డాడు. అయితే దేవునికి స్తోత్రం, ఆయన శోధనలన్నీ కూడా జయించాడు యాజ్ ఏ మ్యాన్. ఇప్పుడు నేను అంటాను, ఎంత టైం నాకు టైం అయిపోతుంది. ఇప్పుడు మనం చూడాల్సిందంటే చాలా జాగ్రత్తగా వినండి. యేసు ఎలా జయించాడో నేను అలా జయించడానికి కారణము ఏంటి, నాకున్న అవకాశాలు ఏంటి? యేసు మానవుడిగా జయిస్తే నేను మానవుడిగా ఎలా జయించగలను? నేను మిమ్మల్ని అడిగాను లాస్ట్ సండే. చాలా మంది అనుకున్నారు, అమ్మో ఆయన దేవుడు, మనలో ఒక ఎలిమెంట్ ఆఫ్ ఏమంటాం, అడామిక్ నేచర్ ఉంది కదా, రూట్ ఉంది కదా, మనకు చేత కాదేమో. ఒక కామన్ క్రిస్టియన్ని, ఒక మీడియోకర్ క్రిస్టియన్ అడిగితే ఎవరైనా 99% ఏమంటారంటే ఎక్కడో ఒక భయం, నేను క్రీస్తులా జీవించడం నాకు చేత కాదు, అసాధ్యం అనుకుంటారు. అసాధ్యం కాదు, ఇది 100కి 100% సాధ్యమే అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు దాకా మనం చూసిన అంశం ఏంటంటే
ఏమండి? యేసుప్రభు శోధించబడ్డాడు. అయితే ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పి ఈ రోజుకి ఆపుదాం. రేపు మనం ఎలాగ క్రీస్తులాగా జీవించవచ్చో, అలాగా ఎలా శోధన గెలవగలమో క్రీస్తులాగా సంపూర్ణంగా మనం రేపు చూద్దాము. అయితే యేసు ప్రభు వారు శోధించబడిన విధానం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం శోధించబడ్డాం. మీరు అంటారు, మనలో ఈ ఆదాం స్వభావం ఉంది కదా, నాలో ఉన్న లస్ట్ ఉంది నాకు, ఈ లస్ట్ని బట్టి నేను శోధించబడ్డాను. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై అది మరణమును కనును రాయబడింది. ఇప్పుడు యేసుప్రభు వారు ఎలా శోధించబడ్డారు? ఆయనలో కూడా ఈ దురాశ ఉందా? ఆయనలో కూడా ఈ యొక్క ఏమంటాం ఎలిమెంట్ ఆఫ్ సిన్ఫుల్నెస్ ఉందా? సిన్ఫుల్ నేచర్ ఉందా ఆయనలో? ఆయన ఎలా శోధించబడ్డాడు అన్నది క్వశ్చన్, డౌట్ వస్తుంది ఇప్పుడు. ఈ గాట్ మై పాయింట్, అర్థమైందా? ఆయన ఎలా శోధించబడ్డాడు? ఆయన శోధనకి మన శోధనకి ఏమన్నా తేడా ఉందా అన్నది అర్థం చేసుకోవాలి. ఒక అన్యుడు శోధించబడగలడా? శోధన అనేది ఆ పదము ఎవరికి వర్తిస్తుంది? అన్యులు శోధింపబడరు అన్నారు. అంటే అన్యులు శోధించబడరా? వాళ్ళు ఏది కావాలంటే వాళ్ళు అది చేసేస్తారు సార్. వాళ్ళకి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి వద్దు అనేది ఉండదు. కొంతమందికి ఉంటది కాబట్టి చెయ్యరు. మనకైతే రాసి పెట్టింది కాబట్టి మనం చేయడానికి భయపడతాం. యా, పౌలు రోమపత్రిక 7 అంటాడు, నేను ఒక్క వచనం చదవండి ఒకసారి. రోమపత్రిక 7వ అధ్యాయము 18 చదువుతారా? నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఇది ఈ రియలైజేషన్, లేకపోతే యు రీడ్ ఫ్రమ్ 14 కూడా చదువు, 15 కూడా చదవండి. ఏలయనగా నేను చేయనది సారీ 14 నుంచి ఐఎమ్ రైట్ సార్, 14 నుంచి చదువు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను నేను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. సో మనకి అర్థం, చాలు, థ్యాంక్ యూ. ఈ ప్యాసేజ్ మనకు అర్థమైంది. ఒక కాన్ఫ్లిక్ట్, ఒక ఏమంటాం, ఒక పోరాటము పౌలు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. ఇంకా ఏమంటాడు 24లో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నాకేమో 23లో ఐ సే డిఫరెంట్ లా ఇన్ ద మెంబర్స్ ఆఫ్ మై బాడీ అని, వేజింగ్ వార్ అగేన్స్ట్ ద లా ఆఫ్ మై మైండ్ అండ్ మేకింగ్ మీ ఏ ప్రిజనర్ ఆఫ్ ద లా ఆఫ్ ద సిన్. అంటే నా మనసు ఏమో మంచి చేయాలనుకుంటున్నాను, కానీ నా బాడీలో ఉన్న మెంబర్స్ ఏమో దానికి ఒప్పుకోవట్ల, ఇదేమో ఇష్టపడలేదు, కానీ చేయాలని ఆలోచన అయితే నాకు వచ్చింది. ఇప్పుడు ఒక పోరాటం నడుస్తుంది, అయితే నేను ఇందులో కాన్స్టెంట్గా నేను ఓడిపోతున్నాను. అయితే ఈ రియలైజేషన్ అంతా కూడా, పౌలు యొక్క ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా, ఇది పౌలు రక్షణ పొందిన తర్వాతన పొందక మునుప అనేది మనకు అర్థం కావాలి. రక్షణ పొందిన తర్వాత రక్షణ పొందక ముందు మన అన్నగారి స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇదే పౌలు ఇప్పుడు ఇట్లా స్ట్రగుల్ అవుతున్నాడు కదా. పౌలు తన మాటల్లో తన మాట్లాడిన మాటల నుంచి చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము
6 వస్తుంది. యా ఎస్ 6. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనే ధర్మశాస్త్రము వలన నీతి విషయము Joshua, you can read from 4 నుంచి చదువు. కావలి అనుంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకొనదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని. ఇజ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. చాలు. సో ఏమన్నాడు ఇక్కడ? అనింద్యుడనై ఉంటేని. తన కాన్ఫిడెన్స్ చూసారా? ఎంత కాన్ఫిడెన్స్! ఎవడైనా శరీరమును ఆస్పదం చేసుకుంటే అసలు నాకంటే గొప్పడెవడు లేడు. ఎందుకంటే 8th డేనే నాకు మా తల్లిదండ్రులు సున్నతి చేశారు. అప్పటి నుంచే నాకు ధర్మశాస్త్రం బోధించారు. అసలు నన్ను ఎవడో అసలు పాయింట్అవుట్ చేయలేడు. ఎక్స్టర్నల్గా మీరు నన్ను చూస్తే ధర్మశాస్త్ర పరంగా అసలు అబ్సల్యూట్లీ నో సిన్ వాజ్ ఫౌండ్ ఇన్ హిమ్, బ్లేమ్లెస్. అయితే ఆయన ఏమంటారు తెలుసు? తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని. చాలు. సో మీరు గమనించారు ఇక్కడ, ఐ మే బి ఫౌండ్ ఇన్ హిమ్ నాట్ హ్యావింగ్ ఎ రైచియస్నెస్ ఆఫ్ మై ఓన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లా. ఓకే, ధర్మశాస్త్రమును ఒకడు పాటించడం ద్వారా ఒకడు నీతిమంతుడిగా కొంత నీతిని సంపాదించుకున్నాడు. ఆ నీతి ఎలా కనిపిస్తుంది? ఎక్స్టర్నల్గా చూస్తే అసలు ఎంత అద్భుతంగా ఉన్నాడో. ఎక్స్టర్నల్గా పాయింట్లెస్ అని, అంటే యూ కాంట్ పాయింట్ హిమ్. అసలు ఫ్లాలెస్, బ్లేమ్లెస్, ఏమాత్రము అతనిలో నువ్వు తప్పు పట్టలేవు చూడటానికి ఎక్స్టర్నల్గా. అయితే ఎంత లాభమే కదా, మంచి పేరు వస్తుంది, మంచి పరిసైడ్గా గుర్తింపు వస్తుంది. సన్హెడ్డన్లో ప్రాబబ్లీ ఒక మెయిన్ మెంబర్ అవుతాడేమో, అది మంచి రెప్యుటేషన్ వస్తుంది, లేకపోతే ఒక మంచి ప్రీచర్ అవ్వచ్చు. అయితే ఏమంటున్నాడు? ఇదంతా కూడా రబ్బిష్ అంటున్నాడు. ఇదంతా నాకు నష్టంగా, నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే తనకి ఎప్పుడు రియాలిటీలోకి వచ్చాడంటే, క్రీస్తుతో ఎన్కౌంటర్ జరిగిన తర్వాత, క్రీస్తులో తనకు కనుగొన్న నీతి, క్రీస్తులో ఉన్న లైఫ్ ఆయనకు అర్థమైపోయింది. తను అప్పుడు దాకా తన లైఫ్ అంతా కూడా తేలిపోయింది అనమాట. యెషయా గ్రంథంలో రాస్తాడు, మీ నీతి క్రియలు నా ముందు మురికి గుడ్డల వలె ఉన్నాయి. ఈ క్రైస్ట్ రివల్యూషన్ జరగనంత వరకు కూడా మీరు చూడండి, జోబ్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఇష్యూ. జోబ్కి అర్థం కాని విషయం కూడా అదే. నేను ఎక్కడ తప్పు చేశాను? నేను బ్రహ్మాండంగా ఉన్నాను కదా, నాకెందుకు ఈ శ్రమలు? జోబ్ ప్రాబ్లం ఏంటి? ఎస్, హీ హ్యాడ్ ద రైచియస్నెస్ ఆఫ్ హిజ్ ఓన్ బై కీపింగ్ ద లా. దేవుని భయభక్తులు కలిగి చక్కగా చాలా క్రియల ద్వారా మంచి సాక్ష్యం, మంచి సెల్ఫ్ ఏమంటామో, తన కాన్షియన్స్ కూడా మంచిగానే ఉంది అతనికి. కానీ యాక్చువల్గా క్రైస్ట్ రివీల్ అవ్వగానే 42వ అధ్యాయంలో మీరు చూస్తారు, జోబ్ గ్రంథంలో తనను తాను దూషించుకోవటము, తాను శపించుకోవటము, అయ్యో మట్టిలో దుమ్ము దులేసుకొని సాక్లాత్ కట్టుకొని తను తాను అసహించుకోవడం మొదలుపెట్టాడు. పౌలు అంటున్నాడు, అయ్యో నేను దౌర్భాగ్యుడను నేను అని పౌలు యొక్క టెస్ట్ ముని కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏమన్నా అంటే, అసలు శోధన అనేది పౌలు ఇందాక రోమా 8లో చూసాం, మంచి ఏదో చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఈ శోధన ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శోధనకి ఇస్ ఇట్ ద ఇంటర్నల్ టెంప్టేషన్, ఆ యొక్క అటాక్ అనేది ఫ్రమ్ అవుట్ సైడ్? ఒక రక్షించబడిన వ్యక్తి యొక్క శోధన నిజంగా నిజమేనా?
ఈ విషయాలు మనము రేపు చూద్దాం. మనం క్రైస్ట్ యొక్క టెంప్టేషన్ కూడా ఎక్కడి నుంచి, ఈజ్ ఇట్ ఫ్రమ్ ద విదిన్ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్? ఆయన యొక్క విల్కి మన విల్కి తేడా ఏంటి? మన బోర్న్ అగైన్కి యేసుప్రభు వారి యొక్క పుట్టుకకి ఏమన్నా ఏమంటాము ఈక్వాలిటీ ఉందా, లేదా మన భర్త ఏమైనా ఇన్ఫీరియరా? చాలా చాలా ఇంపార్టెంట్ థాట్స్ మనం రేపు షేర్ చేసుకుందాం. ఓకే, నాకు టైం లేదు ఇప్పుడు. విల్ క్లోజ్ నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల మా పరలోకపు దేవానికి స్తోత్రాలు. లార్డ్, యూ సెడ్ ఇట్ ఈస్ ద గ్రేట్ మిస్టరీ ఫాదర్. ఈ గ్రేట్ మిస్టరీని మీరు మాకు రివీల్ చేయందే మాకు అర్థం కాదు ప్రభు. మాకు జ్ఞానం దయచేయండి ప్లీజ్ ఫాదర్ గాడ్. అయ్యా, మా కళ్ళు తెరవండి. నీ కుమారుడు ఎలా నైనా మరి విజయోత్సవంతో ఎలాగా ఊరేగాడో, ఎలా పౌలునైనా విజయోత్సవంతో ఊరేగాడో, మేము కూడా అయా తండ్రి నీ కుమారుని పోలికలో, నీ కుమారుని అడుగుజాడల్లో మా ముందు వెళ్ళిన పౌలు యొక్క జీవితాన్ని అడుగుజాడల్లో మేము నడవాలి. మాకు గొప్ప నిరీక్షణ ఉంది ప్రభు. ప్లీజ్ ఫాదర్ గాడ్, ఇదిగో ఈ సత్యం మాకు బయలుపరచండి నాయన. ఈ ఉపదేశ క్రమం మాకు నేర్పించండి ప్రభు. నాయన, ఈ మిస్టరీని మాకు రివీల్ చేయండి. మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.